హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అడ్వాన్స్ రూలింగ్కి సంబంధించిన టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ చూద్దాము. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్కి ముందు ఒక ఓవర్వ్యూ చూద్దాం. ఓవర్వ్యూ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్. కమాన్. ఓకే, అడ్వాన్స్ రూలింగ్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్, అడ్వాన్స్ రూలింగ్ అంటే ఒక ఎలిజిబుల్ అప్లికెంట్ ఎవరైతే ఉంటారో, ఎలిజిబుల్ అప్లికెంట్ అండర్ సెక్షన్ 245NBలో ఆ పర్సన్ ఎలిజిబుల్ అయితే ఆ పర్సన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ పర్సన్ ఎలిజిబుల్ కాకుంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి రాదు. అండ్ ఆ పర్సన్ ఎలిజిబుల్ అయిన పర్సన్ అడ్వాన్స్ రూలింగ్కి పోతే అప్లికేషన్ ఒకవేళ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ అప్లికేషన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అంటే విత్డ్రా చేసుకోవచ్చు. వితిన్ 30 days లోపల విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ వితిన్ 30 days లోపల కానీ అతను విత్డ్రా చేసుకుంటే ఇంకా నో ఫర్దర్ ప్రాసెసింగ్. ఒకవేళ విత్డ్రా చేసుకోకుంటే ఈ క్వశ్చన్ రైజ్డ్ ఇన్ ద అప్లికేషన్ అంటే ఈజ్ ఆల్రెడీ పెండింగ్. ఒకవేళ ఆల్రెడీ పెండింగ్ ఉంటే బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్, ITAT ఆర్ కోర్టులో కానీ ఎక్కడైనా బిఫోర్ ఆల్రెడీ పెండింగ్లో ఉన్న ఆర్ ఇన్వాల్వ్స్ డిటర్మినేషన్ ఆఫ్ FMV ఆఫ్ ఎనీ ప్రాపర్టీ, దట్ ఈస్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ రిలేట్ టు ట్రాన్సాక్షన్ డిజైన్డ్ ప్రైమా ఫేసి ఫర్ అవాయిడెన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇవన్నీ ఉంటే అప్పుడు అడ్వాన్స్ రూలింగ్ అనేది రాదు. అండ్ అవి కాకుండా వేరే ఉంటే అప్లికేషన్ అని యాక్సెప్ట్ చేయడమో రిజెక్ట్ చేయడమో చేస్తారు. ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయాలి అండ్ రీజన్ ఫర్ రిజెక్షన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఒకవేళ ఆ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తే ఆ కాపీని PCకి అండ్ కమిషనర్ రిక్వైరింగ్ హిమ్ టు ఫర్నిచ్ రికార్డ్స్ ఇఫ్ రిక్వైర్డ్. నెక్స్ట్ AAR టు ప్రొనౌన్స్ విత్ రూలింగ్ విత్ 6 months ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్. సో ప్రొనౌన్స్ మీన్స్ ఎన్ని రోజుల లోపల ప్రొవైడ్ చేస్తారో 6 months లోపల ప్రొవైడ్ చేస్తాడు. ఎప్పుడైతే అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటారో ఆ అప్లికేషన్ నుంచి వితిన్ 6 months లోపల. నెక్స్ట్ అడ్వాన్స్ రూలింగ్ ప్రొనౌన్స్డ్ ఈజ్ బైండింగ్ ఓన్లీ ఎప్పుడైతే అప్లికేషన్ సార్ట్ చేసుకుంటాడో ఆ పర్సన్ కానీ. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్, ఏ ట్రాన్సాక్షన్కి ప్రొవైడ్ చేసి ఉంటే, అంటే మీకు ఒక 10 transactions ఉన్నాయనుకోండి, 10లో మీరు ఒక 5 transactionsకి అడ్వాన్స్ రూలింగ్కి పోయినారు, రిమైనింగ్ 5 కూడా సేమ్ ఉంటాయి. ఈ 5 వరకు మాత్రమే బైండింగ్. అండ్ ఈ 5కి మీరు అప్లై చేసుకోలేక కాబట్టి మీ బైండింగ్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, ఇక్కడ కేసు వచ్చేసి హరి కేసు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హరి అప్లై చేసుకున్నాడు, ఈ కేసెస్కి ప్రొవైడ్ చేసినాము. ఇక్కడ M అనే పర్సన్ ఇంకో పర్సన్ ఉంది అండ్ ఈ పర్సన్కి కూడా సేమ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో ఈ అడ్వాన్స్ రూలింగ్ ఏవైతే ప్రొవైడ్ చేసినామో ఆ ప్రొవైడ్ చేసిన అడ్వాన్సింగ్ రూలింగే ఇక్కడ ఈమె యూజ్ చేస్తుంటే కరెక్టా అంటే అట్లా ఏమి యూజ్ చేసే బైండింగ్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ అడ్వాన్స్ రూలింగ్ అబ్టైన్డ్ బై ఫ్రాడ్ ఆర్ మిస్రిప్రజెంటేషన్కి ప్రొవైడ్ చేస్తే ఆ అడ్వాన్స్ రూలింగ్ అనేది వైడ్ అబిష్యూ ప్రొవైడ్ చేస్తాం. అంటే స్టార్టింగ్ నుంచే వైడ్గా ట్రీట్ చేస్తాము. అండ్ అడ్వాన్స్ రూలింగ్ ఈజ్ వైడ్ ఒకవేళ ఫ్రాడ్ ఆర్ మిస్రిప్రజెంటేషన్ లేకుంటే. దిస్ ఈజ్ ఇంట్రొడక్షన్. నౌ యూ విల్ సీ ద what is there in test your knowledge questions. What is there in first question? In first question, X, a non-resident, made an application to the authority for advance ruling on 2/4/2021 in relation for transaction proposed to be undertaken by him on 31/5/2021. He decided to withdraw. సో ఎన్ని డేస్ లోపల విత్డ్రా చేసుకోవచ్చు? మనం 30 days లోపల విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని డేస్ అయ్యింది? 21/2/4/21. ఇక్కడ నుంచి 30 days అంటే ఎన్ని అవుతుంది? ఏప్రిల్ మంత్లో 30 days ఉంటాయి. 30లో 2 పోతే 28 అవుతుంది. 28 మీన్స్ వితిన్ 30 days లోపల చూసుకోవాలి. సో ఆ 31st May 2021 he decided to withdraw the said application. Can he withdraw the application on 31st May 21? సో ఆల్రెడీ 30 days ఎక్సీడ్ అయింది కాబట్టి విత్డ్రా చేసుకోవడానికి రాదు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 245Q ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రొవైడ్ దట్ అప్లికేషన్ హూ ఈస్ సెట్ ఫర్ అన్ అడ్వాన్స్ రూలింగ్ మే విత్డ్రా. సో విత్డ్రా చేసుకోవాలనుకుంటే వితిన్ 30 days ఫ్రమ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు? 2/4/2021 is the application date. From that we will see the 30 days. Within 30 days, since more than 30 days have elapsed since the date of application by Q, the authority for advance ruling, he cannot withdraw the application. withdraw చేసుకోవడానికి రాదు. however ఏదానికి అతను లేట్ అయింది అనేది జస్టిఫికేషన్ రీజన్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తే ఆ రీజన్కి ఈ అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళు సాటిస్ఫై అయితే వాళ్ళు ఇంకొక కొన్ని డేస్ని ప్రొవైడ్ చేస్తారు.
So, observe that through section 245Q provide that an application may be withdrawn by applicant within 30 days from date of application. This is however does not preclude AAR for permitting withdrawal of application after the said period if the circumstances of the case so justify. Cases ఏమని justify ఉంటే. Next, examine when can an advance ruling pronounced by authority for advance ruling be declared void. వైడ్ అని ఎప్పుడు చెప్తాము, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్. వైడ్ అని ఎప్పుడు చెప్తాము అంటే కాన్సిక్వెన్సెస్ ఏమి మనం ఇందాకనే చెప్పినాము. వైడ్ అబి ఇష్యూ అయితే పీసీకి అండ్ కమిషనర్కి ట్రాన్స్ఫర్ చేస్తాము ఆ రిప్రజెంటేషన్స్. ఎప్పుడు మనం వైడ్ అబి ఇష్యూ చేస్తాము, ఫ్రాడ్ ఆర్ మిస్రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు అని చెప్పినాము. సో యాజ్ పర్ సెక్షన్ 245T అడ్వాన్స్ రూలింగ్ కెన్ బి డిక్లేర్డ్ హ్యాస్ వైడ్ అబ్ ఇష్యూ బై అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఈఫ్ ఎప్పుడు ఈఫ్ రిప్రజెంటేషన్స్ మేడ్ బై the principal commissioner or otherwise it find that ruling has been obtained by fraud or misrepresentation of fact. Therefore all the provisions of the act will apply if no such advance ruling has been made, or a copy of order shall be sent to the applicant or principal commissioner or commissioner. So అప్లికెంట్కి కానీ ప్రిన్సిపల్ కమిషనర్కి అండ్ కమిషనర్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ రిప్రజెంటేషన్స్. నెక్స్ట్, అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ కంపెలింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎగ్జామినింగ్ ద కరెక్ట్నెస్ ఆర్ అదర్వైజ్. సో ఇక్కడ ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని సూట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాటర్స్కి సంబంధించి అతను డెలివరీ చేయొచ్చు, ఇన్స్పెక్షన్ చేయొచ్చు, అండ్ ఓత్ని తీసుకోవచ్చు, అండ్ బుక్స్ని కంపేర్ చేయొచ్చు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సి statement is correct. Under section 245U the authority for advance ruling shall have all powers vested in civil court procedures. Powers వచ్చేసి civil court procedures, code of civil procedure 1908 are defined in section 131. Accordingly the authority for advance ruling shall have the same powers as vested in code of civil procedure 1908 while trying suit in respect of following matters. What are the matters? Discovery and inspection, and enforcing the attendance of any person including any officer, banking company, and examining him on oath. We can take the oath from him, and we can take the delivery and inspection, and we can compel the production of books of accounts and other documents, and we can issue the commissions. Thereafter authority of advance ruling have power to compelling the production of books of accounts. Next, fourth question, the term advance ruling includes within the scope a determination by authority for advance ruling only in relation of transactions. Yes sir, there must be a specified transactions, and ఏవైతే స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటావో ఆ స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్కి ఏదానికైతే అప్లై చేసుకున్నామో వాటికి ఒక్కటే అప్లికబిలిటీకి వస్తుంది బై నాన్ రెసిడెంట్ అప్లికేషన్. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఇక్కడ determination of by advance authority only in relation to a transactions undertaken by non-resident application. Examine the correctness with referring to the provisions of not only include the by the advance authority ruling in relation to transaction which has been undertaken or proposed to be undertaken by a non-resident application, but also includes వాళ్ళు చెక్ చేసేవి ఏవి ట్యాక్స్ లయబిలిటీ అండ్ ట్యాక్స్ లయబిలిటీకి సంబంధించి క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎవరన్నా ప్రొవైడ్ చేసి ఉంటే వాటికి సంబంధించి. సో ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. యాజ్ పర్ సెక్షన్ 245N అడ్వాన్స్ రూలింగ్ నాట్ ఓన్లీ ఇంక్లూడ్స్ డిటర్మినేషన్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ ఇన్ రిలేషన్ టు ట్రాన్సాక్షన్స్. ఓన్లీ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఒకటే చెక్ చేయడం కాదు, వాళ్ళు చెక్ చేసేది proposal undertaken by non-resident application, but also includes ఏవి ఇంక్లూడ్ అవుతాయి ఇన్ రిలేషన్ టు ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ నాన్ రెసిడెంట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ విచ్ హ్యాస్ బీన్ అండర్టేకెన్ ఆర్ ప్రపోజ్డ్ టు బి అండర్టేకెన్ బై రెసిడెంట్ అప్లికేషన్ విత్ సచ్ నాన్ రెసిడెంట్, ఆర్ in relation to tax liability of resident application arising out of transaction which has undertaken or proposed to be undertaken by such applicant, and such determination shall include the determination of any question of law or fact specified in the application. Next, question number 5. An Irish company PPLC entered into contact with an Indian company. So company వచ్చేసి ఇండియన్ కంపెనీ, బీటా ప్రొవియన్స్ టెక్నికల్ నో బీటా అనేది బీటా కంపెనీ ఎంటర్డ్ ఇంటూ కాంటాక్ట్ విత్ ఇండియన్ కంపెనీ. బీటా వచ్చేసి ఇండియన్ కంపెనీ ఫర్ ప్రొవిజన్స్ ఆఫ్ టెక్నికల్ నో హౌ application on June 2021 to authority for advance ruling
for advance ruling on the rate withholding of tax on receipt of Beta Limited. So Beta Limited also made. సో ఇక్కడ 2 persons అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఎవరు పెట్టుకున్నారు? బేటా లిమిటెడ్ అప్లికేషన్ వచ్చేసి April 21 పెట్టుకున్నారు ఇన్ ద అసెసింగ్ ఆఫీసర్ ఫర్ డిటర్మినేటింగ్ ద రేట్. అండ్ ఇంకొకరు ఎవరు అప్లై చేసుకున్నారు? మేడ్ అప్లికేషన్ June 21. ఆల్రెడీ పెండింగ్ ఉన్నప్పుడు ఇంకొకరు అప్లై చేసుకుంటే వాళ్ళది రిజెక్ట్ చేస్తారు. ద ఇష్యూ కేమ్ అప్ బిఫోర్ AAR, సేమ్ లైక్ యాజ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ మాదిరి. దట్ ఈస్ వేర్ ఇన్ హ్యాడ్ ఇట్ వాజ్ హెల్డ్ దట్ అడ్వాన్స్ రూలింగ్ నాట్ ఓన్లీ అప్లికేషన్ స్పెసిఫిక్ బట్ ఆల్సో ట్రాన్సాక్షన్స్. ఓన్లీ స్పెసిఫిక్ అప్లికేషన్కే కాదు, స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్కి కూడా అడ్వాన్స్ రూలింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ అడ్వాన్స్ రూలింగ్ ఇది ట్రాన్సాక్షన్ ఎంటర్డ్ ఇన్ టు ఆర్ అండర్టేకెన్ బై ద అప్లికెంట్. సో ఆ అప్లికెంట్ తీసుకుంటే ఆ అప్లికేషన్ వాటికి సంబంధించి అడ్వాన్స్ రూలింగ్ తీసుకోవాల్సి వస్తే ఆ అడ్వాన్స్ రూలింగ్ ఏమైనా ప్రొవైడ్ చేసే వాళ్ళు బైండ్ కావాలి. బైండ్ ద అప్లికేషన్, ద ట్రాన్సాక్షన్ అండ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్. ఏ ట్రాన్సాక్షన్స్కి అయితే అడ్వాన్స్ రూలింగ్ ప్రొవైడ్ చేస్తామో ఆ ట్రాన్సాక్షన్స్కి కంపల్సరీగా ప్రిన్సిపల్ కమిషనర్ అండ్ కమిషనర్ అండ్ అప్లికెంట్ ఆ స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఈ అడ్వాన్స్ రూలింగ్ ఏవైతే వచ్చిందో వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. సబార్డినేట్ టు హిమ్, నాట్ ఓన్లీ ద అప్లికెంట్. ఓన్లీ అప్లికెంట్ ఒకటే కాదు. నెక్స్ట్, వేర్ వాట్ ఈస్ బ్యారెడ్ బై ద ఫస్ట్ ప్రొవిజన్ టు సెక్షన్ 245R ఆఫ్ ద యాక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ thereof is allowing the application under section 245R(2) of the act, where question raised in the action application is already pending before any income tax authority or appellate tribunal or any court. ఒకవేళ ఆల్రెడీ ఆ అప్లికేషన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ కానీ అప్లేట్ ట్రిబ్యునల్ కానీ ఆర్ కోర్టులో కానీ ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఇన్ ద అప్లికెంట్ కేసు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st June 2020 cannot wholly ignored on the basis of this view. AAR ఏం చెప్తారంటే మన అప్లికేషన్ అనేది 1/6/2000 ఇక్కడ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు చూడండి, క్లియర్ ఉంటుంది. మీ అప్లికేషన్ అనేది ఇక్కడ ఇష్యూస్ రిలేటెడ్ టు అడ్మిషన్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్ filed before the advance ruling authority on the grounds specified in class 1 of first provision to section 245R of Income Tax Act 1961. First provision to section 245R(2) has been substituted by Finance Act 2000 with effect from 1/6/2000. ఇక్కడ ఏం చెప్తుందంటే 1/6/2000కి ప్రయర్ ఉంటే ఆర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/6/2000కి ఉంటే ప్రయర్ ఉంటే అలో చేస్తుంది. ప్రొవైడెడ్ దట్ అథారిటీ షెల్ నాట్ అలో ద అప్లికేషన్. ఎప్పుడు ఆల్రెడీ పెండింగ్ ఉంటే. బట్ కొన్ని కేసెస్ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ అప్లికేషన్ వేర్ ద క్వశ్చన్ రైజ్డ్ ఇన్ ద అప్లికేషన్ ఈజ్ ఆల్రెడీ పెండింగ్ ఇన్ ద అప్లికెంట్ కేస్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఆర్ అప్లేట్ అథారిటీ ఆర్ ఎనీ కోర్ట్. సో నాట్ అలో చేయదు. బట్ రెసిడెంట్ అప్లికేషన్ వరకు క్వశ్చన్ ఆఫ్ లాకి సంబంధించి అయితే అలో చేస్తుంది. బట్ ఆనర్ ఆఫ్టర్ 1/6/2000కి సంబంధించి తర్వాత వచ్చింటే అప్పుడు అప్లై ఈ ప్రొవైడెడ్ ద అథారిటీ షెల్ నాట్ అలో ద అప్లికెంట్ వేర్ ద క్వశ్చన్ రైజ్డ్ ఇన్ ద అప్లికేషన్ ఈజ్ ఆల్రెడీ పెండింగ్. ఒకవేళ ఆల్రెడీ పెండింగ్ ఉంటే వాటిని అలో చేయదు. ఇక్కడ ప్రయర్ టు 1/6/2000 ఉంటే అలో చేస్తుంది ఓన్లీ ద రెసిడెంట్ అప్లికేషన్ వరకే అండ్ అప్లికెంట్ కేస్ వరకు మాత్రమే. దట్ ఈస్ దేర్ ప్రొవైడెడ్. అండ్ అకార్డింగ్లీ బేస్డ్ ఆన్ ద వ్యూ AAR కెన్ అలో ద అప్లికేషన్ మేడ్ బై PLC ఈవెన్ ఇఫ్ ద క్వశ్చన్ రైజ్డ్ ఇన్ ద అప్లికెంట్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద assessing officer in Beta Limited. So because he is a resident person and he is a resident applicant and in the applicant case he is already pending. Next, question number 6. What is the remedy available to an applicant who is aggrieved by ruling authority board for advance ruling? అంటే within 30 days లోపల మనకి బోర్డ్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ నుంచి మనకి అప్లై చేసుకున్నాక అడ్వాన్స్ రూలింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత వితిన్ 30 days లోపల మీరు హైకోర్టుకి పోవాలనుకుంటే హైకోర్టుకి పోవచ్చు. ఏదానికి అప్పీల్కి, అంటే అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళు ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేదు వాటికి సంబంధించి అని. హీ హ్యాస్ డూ సో వితిన్ 60 days ఆఫ్ కమ్యూనికేషన్. 30 days కాదు. సో అడ్వాన్స్ రూలింగ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి హైకోర్టుకి ఎన్ని డేస్ లోపల పోవాలి? వితిన్ 60 days ఫ్రమ్ డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ దట్ రూలింగ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అండ్ మేనర్. అండ్ ఈ 60 daysని ఇంకా కావాలంటే ఇంకొక 30 days ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేస్తారు హైకోర్టు సాటిస్ఫై అయితే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ వుడ్ బి ద ఫేట్ ఆఫ్ అన్ అప్లికేషన్ అడ్వాన్స్ రూలింగ్ మేడ్ ఆన్
15/8/2021 and in respect of which no order has been passed or no advance ruling has been pronounced under section 245 or 2 before 1/9/2021 by the authority for advance ruling. ఇక్కడ ఏవైతే అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నావో అంటే ఆన్ 15/8/2021కి అండ్ వాటికి సంబంధించి ఆర్డర్స్ ఏం పాస్ చేయకుండా ఆర్ అడ్వాన్స్ రూలింగ్ ఏం ప్రొవైడ్ చేయకున్నప్పటికీ అంటే బిఫోర్ 1/9/2021 లోపల ప్రొవైడ్ చేయకుంటే ఆ సచ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఆల్ రిలవెంట్ రికార్డ్స్ డాక్యుమెంట్స్ ఆర్ మెటీరియల్ వాట్ ఎవర్ నేమ్ కాల్ ద ఫైల్ ఆఫ్ అథారిటీ వుడ్ బి ట్రాన్స్ఫర్ టు బార్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో అడ్వాన్స్ రూలింగ్ నుంచి ఎవరికి పోతుంది, బార్కి పోతుంది అండ్ షెడ్ బి డీమ్డ్ టు బి రికార్డ్ బిఫోర్ ద బార్ ఫర్ ఆల్ పర్పసెస్. సో ఈ డేట్ నుంచి ఏది 1/9/2021 నుంచి అడ్వాన్స్ రూలింగ్ పేరు వచ్చేసి బార్గా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ కంప్లీటెడ్.